నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేడు చంద్రబాబుతో పవన్ ప్రత్యేక భేటీ రాజ్యసభ సీట్ల సర్దుబాటు బియ్యం రవాణాపై చర్చ బియ్యం అక్రమ రవాణాపై చర్యలకు సర్కారు సన్నద్ధం సూత్రధారులు పాత్రధారులపై నివేదికకు ఆదేశం ఫైంజల్ తుపానుకు అతలాకుతలమైన పుదుచ్చేరి రాష్ట్రంలోనూ కురిసిన జోరు వానలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై నేడు నిర్ణయం ఫడ్నవీస్ కి అవకాశాలు ఉన్నాయన్న భాజపా నేతలు హోలీపాడ్యమి సందర్భంగా శివాలయాలు కిటకిట నదీ తీరాల్లో దీపాలు వెలిగించి వదిలిన మహిళలు తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరు నేతల సమావేశం కానున్నారు. రాజ్యసభ సీట్ల సర్దుబాటు, తాజా రాజకీయాలు, రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా తదితర అంశాలపై చర్చించనున్నారు. చంద్రబాబు పవన్ భేటీకి ముందు సచివాలయంలో బియ్యం అక్రమ రవాణాపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. కాకినాడ పోర్టును అడ్డం పెట్టుకుని అరబిందో గ్రూప్ బియ్యం అక్రమ రవాణా చేస్తోందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించి సమాచారం ఏంటి? పవిత్ర, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబును ఇవాళ ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ప్రధానంగా కనుక చూస్తే ఇటీవల కాకినాడ పోర్టు నుంచి ఏదైతే బియ్యం అక్రమ రవాణా జరుగుతుందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ అక్రమ రవాణాను అరికట్టే విధంగా చర్యలకు ఉపక్రమించారు. దీంతో పాటుగా ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయి, అలాగే రాజ్యసభ సీట్ల భర్తీ రేపటి నుంచి రాజ్యసభకు సంబంధించి రాష్ట్రంలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు కూడా నామినేషన్ల దాఖలు ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. వీటికి సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు, అలాగే బియ్యం అక్రమ రవాణా అంశాల మీద వీరి మధ్య ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే మధ్యాహ్నం 1 గంట సమయంలో లంచ్ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి రానున్నారు. అంతకంటే ముందుగా సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం అనేది భేటీ కానుంది. ఏదైతే ధరల స్థిరీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నాదెళ్ల మనోహర్, అలాగే పయ్యవల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఉందో ఈ మంత్రులందరూ కూడా సమావేశమై అటు విజిలెన్స్ డీజీతో పాటు లా అండ్ ఆర్డర్ డీజీ, అలాగే రవాణా శాఖ, అలాగే మారిటైమ్ బోర్డు సీఈఓ ఈ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో వచ్చిన అవుట్పుట్స్ ఆధారంగా పవన్ కళ్యాణ్ కూడా సీఎం తో జరిగే సమావేశానికి మధ్యాహ్నం 1:30 సమయంలో వెళ్తున్నారు. ఈ సందర్భంగా జరిగే చర్చలో దీనికి సంబంధించి కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే అరబిందో గ్రూప్ ఈ కాకినాడ పోర్టును అడ్డం పెట్టుకుని బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతుందని చెప్పి స్మగ్లింగ్ చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా కట్టడి చేయాలన్న దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏదైతే రాజ్యసభ సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన ఏదైతే ఒక సీట్ తమకు కావాలని ఆశిస్తుందో దీనికి సంబంధించి ఏ మేర అటు బీజేపీ తీసుకుంటుందా, ఇటు జనసేన తీసుకుంటుందా అన్నది ఒక సందిగ్ధం అది నెలకొంది. మొత్తం 3 రాజ్యసభ ఖాళీల స్థానానికి సంబంధించి వీటిలో అటు జనసేన తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతుంది. తాజాగా జరిగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో ఈ అంశం కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అలజడి రేపుతున్న పేదల బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న రేషన్ మాఫియా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్షిప్ ను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించిన చర్యలు లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేషన్ మాఫియాలో ఎవరెవరు కీలకం, వారి నేపథ్యం ఏమిటన్న సమాచారం సేకరిస్తోంది.
ఆదివారం ఈటీవీ ఈనాడులో రేషన్ మాఫియాపై ప్రచురితమైన కథనాలు కీలక శాఖల్లో కలకలం రేపాయి. పోర్టు ఆధారిత వ్యాపారాలు చేస్తూ ఆరోపణలున్న వారిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వివాదాస్పద ఎగుమతిదారులు, వారి లావాదేవీలు, వ్యాపార చరిత్ర, కేసుల చిట్టా తదితర వివరాల సేకరణలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. కాకినాడ పోర్టు స్మగ్లర్లకు అడ్డాగా మారిందని పవన్ కళ్యాణ్ ఆరోపించడం, రేషన్ మాఫియాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో కీలక శాఖల్లో ప్రక్షాళన ఉంటుందనే వాదన వినిపిస్తోంది. పోర్టులో గత ప్రభుత్వంలో జరిగిన అనధికారిక కార్యకలాపాలకు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో నివేదిక కోరినట్లు సమాచారం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. పేదవాడికి ఇచ్చే బియ్యం పక్కదారి పట్టకూడదు, పేదలకి చెందాలి. గతంలో జరిగిన పొరపాట్లన్నీ సరిచేసి ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈ రోజు మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా అనేక సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది. ఏదైతే పేదవాడు రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో పక్కదారి పట్టిస్తున్నారు, దాని మూల కారకుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఒక సిండికేట్ గా తయారు చేసి ఇదంతా కూడా రవాణా చేస్తున్నాడు. దీన్ని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాలు మేము మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఏదైనా మాట్లాడితే మా మీద తిరబడివాడు. వ్యాపారం చేస్తున్నాం మేము కింగులు, మా తాత ముత్తాత రైస్ వ్యాపారం అని నువ్వే చెప్పావు. ఈ రోజు నేను చేయట్లేదు అన్నావు అంటే ఈ రోజు సాగదు కాబట్టి నువ్వు మానేస్తావు. పూర్వం ఒక వ్యక్తి కాకినాడకి దీనికి ఈ రైస్ హబ్కి ఒక వ్యక్తి పేరు చెప్పేవారు. అది మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరుతో జరుగుతుందని ఒక వదంతి ఉంది. ఇప్పుడు వీళ్ళని అడిగితే సుమారుగా 18 మంది దీంట్లో ఈ రైస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ 18 మంది ఎవరు అండర్లో పనిచేస్తున్నారు, దీనికి ఎవరు హెడ్, ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది తేలాలి. ఒక పర్టికులర్ పర్సన్ అని మేమెవరం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ అధికారులు తేల్చి చెప్పాలి. అధికారుల మీద ఉంది ఇదంతా అని ఎందుకు చెప్పటం లేదు, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే చేద్దామని వాళ్ళు అనుకుంటుంటే మాత్రం అది జరగదు. గత నెల 27న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పశ్చిమాఫ్రికాకు బియ్యం లోడుతో వెళ్లనున్న స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసి అందులోని 640 టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ నౌకలోని బియ్యం నమూనాలేవి జిల్లా ప్రయోగశాలకు రాలేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అదే రోజు పీడీఎస్ నిల్వలు గుర్తించిన బార్జీలోని బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ నమూనాలు జిల్లా ప్రయోగశాలకొచ్చాయి. వీటిని పరీక్షించాలి. కొద్ది రోజులుగా పౌర సరఫరాల అధికారుల తనిఖీల్లో సేకరించిన నమూనాల పరీక్షలపైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చెక్పోస్టుల పనితీరుపైన ప్రభుత్వం నివేదిక కోరడంతో కాకినాడ జిల్లా జేసీ రాహుల్ మీనా చెక్పోస్టుల తాజా పరిస్థితిపై పరిశీలనకు ఆదివారం సిద్ధమయ్యారు. కానీ జేసీ రాకపోవడంతో సిబ్బంది వెనుదిరిగారు. కలెక్టర్ తనిఖీ చేసి పేదల బియ్యం ఆనవాళ్లు గుర్తించిన స్టెల్లా ఎల్ నౌక తనిఖీకి పవన్ కళ్యాణ్ వెళ్లినా సాధ్యపడలేదు. వాతావరణం బాగోలేక అనుమతి ఇవ్వలేదని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి వాదనలు ఉన్నాయి. గత నెల 29న తనిఖీల సమయంలోనే సీజ్ ద షిప్ అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించినా నేటికి ఆ దిశగా చర్యల్లేవు. ఇవి గతంలో పట్టుకున్న పీడీఎస్ బియ్యమని, బ్యాంకు గ్యారంటీ చెల్లించి విడిపించుకున్నారని, ఆ నిల్వలే తరలిస్తున్నారన్నది అధికారుల వాదన. కేసు నమోదు చేసినా నౌకను స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అన్న చర్చ నడుస్తోంది. విదేశీ నౌకను సీజ్ చేసి నిందితుల్ని అరెస్టు చేయాలంటే అడ్మిరాలిటీ కోర్టు, హైకోర్టు అనుమతి తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశించి 3 రోజులైనా అమలు దిశగా కనీస కదలిక లేకపోవడం చర్చనీయాంశమైంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు ఎప్పుడు ఆగుతాయి? దీని వెనకున్న సూత్రధారులెవరు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాతైనా జిల్లా యంత్రాంగం నిజాలు ఎప్పుడు నిగ్గుదేలుస్తుందన్నది తేలాల్సి ఉంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం జగన్ నిర్వాకంతో ఏపీకి గుదిబండలా మారింది. రాజస్థాన్లోని అదానీ ప్లాంట్ల నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం పీఎస్ఏలు చేసుకుంది. ఫలితంగా రాజస్థాన్ భారీగా లాభపడుతోంది. ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోంది. పన్నులు, ప్రోత్సాహకాలతో రాజస్థాన్కు 11,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. పైగా 14,000 మందికి ఉపాధి, 25 ఏళ్లలో 8,000 కోట్ల లబ్ధితో పాటు 30 ఏళ్ల పాటు ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయం సమకూరనుంది. జగన్ స్వార్థంతో వీటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది.
రాష్ట్ర అవసరాల కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కోసం 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే రాష్ట్రానికి రప్పించి ఏపీ జెన్కో, నరేడ్ క్యాప్లతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ నెలకొల్పింది. దాని ఆధ్వర్యంలో రాష్ట్రంలో సోలార్ పార్కుల ఏర్పాటుకు చొరవ తీసుకుంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 4000 మెగావాట్ల సామర్థ్యం గల 4 సోలార్ పవర్ పార్కులు అభివృద్ధి చేసింది. వాటిలో 2019 నాటికే 3050 మెగావాట్ల ఉత్పత్తి మొదలైంది. ఈ ప్లాంట్ల వల్ల వచ్చే పన్నులు, ఉపాధి, రైతులకు ఆదాయం వంటి ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నాయి. అదే జగన్ హయాంలో ఎక్కడో రాజస్థాన్లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు 7000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. అది 2024లో ఉత్పత్తి ప్రారంభమయ్యే ప్లాంట్లతో 2021లోనే ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలన్నీ అదానీ సంస్థకు పన్నుల రూపంలో సమకూరే ఆదాయం రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. అధిక ధర, ప్రసార నష్టాలు, ఇతర రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోయలేని భారం పడుతుంది. అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకోవడానికి జగన్కు భారీగా ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మొత్తంగా 2 ఒప్పందాల్లో ఒక ప్రభుత్వ దూరదృష్టి, మరో ఒక వ్యక్తి స్వార్థం వెల్లడయ్యాయి. 7000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు మన రాష్ట్రంలోనే ఏర్పాటైతే మనకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మెగావాట్కు 42 లక్షల చొప్పున డెవలపర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఛార్జీలు చెల్లిస్తారు. రాష్ట్రానికి 2940 కోట్ల ఆదాయం వస్తుంది. డెవలపర్ కట్టే జీఎస్టీలో 6% నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కేంద్రానికి వెళ్లే 6%లో రాష్ట్ర వాటాగా వచ్చేది కూడా కలిపితే అది 7% ఉంటుంది. అంటే సుమారు 1960 కోట్లు వస్తుంది. రాష్ట్రంలో సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్కు 20 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. ఈ లెక్కన 1400 కోట్లు వస్తుంది. మరో 1400 కోట్ల అంతర్రాష్ట్ర ప్రసార నష్టాల భారం ఉండదు. 3500 కోట్ల చేంజ్ ఆఫ్ లా కింద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వంటి భారాలు పడవు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో బీడు భూములకు ఎకరానికి ఏటా 30,000 చొప్పున లభిస్తుంది. రైతు పొలంలో కాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, పెట్టుబడి లేకుండా 2 ఏళ్లకు 5% చొప్పున పెరుగుతూ 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుంది. ప్రతి మెగావాట్కు ఇద్దరికి చొప్పున 7000 మెగావాట్లకు 14,000 మందికి ఉపాధి లభిస్తుంది. రాజస్థాన్లోని అదానీ ప్లాంట్ల నుంచి 7000 మెగావాట్లు కొంటే రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని పరిశీలిస్తే అది అపారమనే చెప్పాలి. మార్కెట్లో యూనిట్ విద్యుత్ 1.99 రూపాయలకు వస్తున్నప్పుడు అదానీ నుంచి సెకీ ద్వారా ₹2.49 కొనడం వల్ల ప్రతి యూనిట్ పై పడే అదనపు భారం 50 పైసలు. ఏటా 1700 కోట్ల యూనిట్ల విద్యుత్పై 850 కోట్ల చొప్పున 25 ఏళ్లలో పడే అదనపు భారం 21,250 కోట్లు. జగన్ ప్రభుత్వం 2021 డిసెంబర్లో సెకీతో ఒప్పందం చేసుకోకుండా మన రాష్ట్రంలోనే ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే తక్కువ ధరకే విద్యుత్ సరఫరాకు పలు సంస్థలు పోటీ పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉండేది. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అదే సమయంలో యూనిట్కు ₹99 టెండర్లు ఖరారయ్యాయి. ఒక్కో మెగావాట్కు 42 లక్షల చొప్పున 7000 మెగావాట్లకు డెవలపర్లు చెల్లించే 2,940 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. బదులుగా రాజస్థాన్ లాభపడుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మెగావాట్కు సుమారు 4 కోట్లు ఖర్చవుతుంది. ఆ మొత్తంపై రాష్ట్రానికి 7% వరకు జీఎస్టీ వస్తుంది. అంటే ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల మెగావాట్కు 28 లక్షల చొప్పున మొత్తం 1960 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. సోలార్ పార్కులలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మెగావాట్కు 20 లక్షలు గ్రాంటుగా ఇస్తుంది. 7000 మెగావాట్ల ప్లాంట్లు మన రాష్ట్రంలో ఏర్పాటైతే 1400 కోట్లు కేంద్రం నుంచి గ్రాంటుగా వచ్చేది. బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా నష్టాలు 3% మనమే భరించాలి. అది మెగావాట్కు 20 లక్షలు ఉంటుందని అంచనా. 7000 మెగావాట్లకు ఏడాదికి 1400 కోట్లవుతుంది. 25 ఏళ్లలో 35,000 కోట్ల అదనపు భారం పడుతుంది. చేంజ్ ఆఫ్ లా నిబంధన కింద సోలార్ ప్యానెళ్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీ 40% విద్యుత్ కొనుగోలుదారే భరించాలి. దీనికి మెగావాట్కు సుమారు 50 లక్షల చొప్పున రాష్ట్రంపై పడే భారం 3,500 కోట్లు. సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ఖర్చులో నిర్మాణానికి 30%, మెటీరియల్కు 70% వెచ్చించాలి. వాటిపై చెల్లించాల్సిన జీఎస్టీ నిబంధనను మార్చడంతో గతంతో పోలిస్తే 5% పెరుగుతుంది. అది కూడా విద్యుత్ కొనుక్కునే రాష్ట్రాలపైనే పడుతుంది. ఆ భారం మెగావాట్కు 20 లక్షల చొప్పున మొత్తం 1400 కోట్లు. 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయకుండా రాజస్థాన్ నెలకొల్పిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనడం వల్ల రాష్ట్రంలోని అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో సాగునీటి సదుపాయం లేక
ఎప్పటినుంచో పొలాన్ని బీడు పెట్టిన రైతులకు మరింత అన్యాయం జరుగుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు తీసుకున్న భూములకు ఎకరానికి 30,000 చొప్పున లీజు చెల్లిస్తారు. 2 ఏళ్లకోసారి 5% పెంచుతారు. ఒక్కో ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లనుకుంటే లీజు రూపంలో ఒక్కో రైతుకు 12.94 లక్షల వరకు లభిస్తుంది. నీటి వనరులు సమృద్ధిగా ఉండి వాణిజ్య పంటలు పండించే రైతులకు వచ్చేంత ఆదాయం కరువు సీమలోని రైతులకు దక్కుతుంది. మెగావాట్కు 5 ఎకరాల చొప్పున 7,000 మెగావాట్లకు 35,000 ఎకరాలు కావాలి. అంటే రైతులకు లీజు రూపంలో సుమారు 4,531.54 కోట్లు అందేది. ఆ డబ్బును రైతులు మన రాష్ట్రంలోనే ఖర్చు చేస్తారు కాబట్టి దానిపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి మళ్లీ ఆదాయం వచ్చేది. జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు గొప్ప అవకాశాల్ని కోల్పోయారు. కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమల్నే బెదిరించి తరిమికొట్టి వేల మంది ఉపాధికి గండికొట్టిన జగన్ ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే నిర్వాకం వెలగబెట్టింది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో 1 మెగావాట్కు సగటున 2 ఉపాధి లభిస్తుంది. 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 14,000 మందికి ఉపాధి లభించేది. ఒక్కొక్కరికి నెలకు సగటున 20,000 జీతం అనుకున్నా ఏటా 336 కోట్ల చొప్పున 25 ఏళ్లలో జీతాల రూపంలో 8,400 కోట్లు వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే వినియోగిస్తారు కాబట్టి పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుంది. ఈ అవకాశాలన్నింటినీ జగన్ ప్రభుత్వం వదిలేసుకుంది. ఫెంజల్ తుపాను ధాటికి పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది. తుపాను కారణంగా తమిళనాడులోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తీరాన్ని తాకిన వెంటనే తుపాను బలహీన పడవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 17 గంటల పాటు పుదుచ్చేరి పక్కనే తుపాను కేంద్రీకృతమైంది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడులోని విళపురం జిల్లా మైలంలో 24 గంటల్లో ఏకంగా 51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కడలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, వేలూరు, తిరుపత్తూరు తదితర చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. 16 ఏళ్ల తర్వాత 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు తెలిపింది. గాలులు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భవనాల పైకి ఎక్కారు. కాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. నిర్వాసితుల కోసం పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు. తుపాను కారణంగా చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అక్రమ అరెస్టు చేసినప్పుడు తాను మనస్తాపం చెందినట్లు విశాఖ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి సురక్షితంగా విడుదలై మరలా ముఖ్యమంత్రి అయితే భద్రాచలానికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. తన కోరిక నెరవేరినందున పాదయాత్రగా వచ్చి భద్రాద్రి రామయ్యను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. సుమారు 12 రోజుల పాటు పాదయాత్ర చేపట్టి 370 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు మరో 30 మంది పాల్గొన్నారు. 2023వ తారీఖున ఆనాటి ముఖ్యమంత్రి అన్యాయంగా, అక్రమంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించినప్పుడు తీవ్ర మనస్తాపానికి గురై తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని భద్రాచల రాముడిని కోరుకోవడం జరిగింది. ఆ కోరిక ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి తక్షణమే జైలు నుంచి విడుదలైతే విశాఖపట్నం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకోవడం, ఆ మొక్కును తీర్చుకోవడంలో భాగంగా విశాఖపట్నంలో మా గ్రామంలో ఉన్న రామాలయం దగ్గర నుంచి భద్రాచలం రాముల వారి దగ్గరికి పాదయాత్రగా నడవడం జరుగుతుంది. సుమారు 370 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకోవడం రావడం జరిగింది. ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం. భవిష్యత్తులో ఆయన సూచనలు, సలహాలతో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గోండు శంకర్, బగ్గు రమణమూర్తి హాజరయ్యారు. ఈ కచేరీ అందరినీ ఆకట్టుకుంది. దేశ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ఈ నెల 6, 7, 8 తేదీల్లో విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. కృష్ణవేణి సంగీత నీరాజనం అనే కార్యక్రమం విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే 6, 7, 8 తారీఖుల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
ఆధ్వర్యంలో అలాగే కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహంతో రాష్ట్రంలో కానీ అలాగే భారతదేశంలో కానీ మన సంస్కృతి సాంప్రదాయాలని కళల్ని అలాగే సంగీత ఈ కళల్ని పెంపొందించడానికి కోసం చేపట్టింది. మహారాష్ట్ర ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభ్యులు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జరిగే శాసనసభ పక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే ఈ సమావేశం 3, 4 తేదీలకు అవకాశం లేకపోలేదని వెల్లడించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసని, అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటించనుందని బీజేపీ నేత రావ్ సాహెబ్ ధన్వే తెలిపారు. కేబినెట్ పై కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మరోవైపు అభ్యర్థిత్వంపై అలిగిన ఏక్నాథ్ సింధే దిగివచ్చారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్తీక మాసం ముగింపు పోలిపాడ్యమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. నదుల్లో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. పాలంగి, ఉండ్రాజవరంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని దీపారాధన చేశారు. తణుకు సోమేశ్వర స్వామి ఆలయంతో పాటు గోసని కాలువలో దీపాలను వెలిగించారు. బాపట్ల జిల్లా చీరాల, పేరాల, వేటపాలెం, చిన్నగంజ, పర్చూరు, ఇంకొల్లు శివాలయాలు భక్తులతో నిండిపోయాయి.